అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాగ్దానాలు చేసినటువంటివన్నీ నిలబెట్టుకున్నాడు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకొని ఓటు అడుగుతున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని మనవి చేస్తున్నా. చంద్రబాబు ఇక్కడైనా చేశాడు చెప్పింది? డ్వాక్రా మహిళ రుణమాఫీ అన్నాడు, చేశాడా? రైతు రుణమాఫీ అన్నాడు, చేశాడా? కాపుల్ని బీసీలో చేరుస్తా అన్నాడు, చేశాడా? ఏ ఒక్కటి చేయలే. మాయమాటలు చెప్పడం, ఎన్నికలగానే తుర్రని మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఎన్నికలు అయిపోయిన తర్వాత తగలేసేటటువంటి పరిస్థితి. మీకు చెప్తుంటారు అప్పుడప్పుడు, అల్లుడు అక్కర తీరిన తర్వాత అల్లుడు సామెతలాగా, రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసే సామెతలాగా. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేస్తాడు, ఎన్నికల తరువాత ఏ వాగ్దానాన్ని నెరవేర్చనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి చేసి ఈ రాష్ట్రంలో ఓటు అడగడానికి వెళుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి. నేను చివరిగా ఒకే మాట చెప్తున్నా, 100 మంది చంద్రబాబులైనా, 1000 మంది పవన్ కళ్యాణ్లైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు, రాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వాళ్ళు కింద మీద పడి డామును పట్టమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలిగిన శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అప్పుడప్పుడు అంటున్నారు బీజేపీ కూడా కలిసిద్దంట. కలమ్మను ఎవడు కాదన్నాడు? బీజేపీని గలమ్మను, తెలుగుదేశాన్ని గలమ్మను, జనసేనను గలమ్మను, మరి కుదరదు కానీ సిపిఐ సిపిఎంను కూడా కలమని మాకేం అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో ఓటర్లలో 50% అబౌవ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. ఎంతమంది గెలిచినా ఆ మిగతా 50 లోపే ఉంటారు తప్ప దాటరు. కాకపోతే కొంతమంది మా వాళ్ళే, మా రాము బ్యాచ్, నా బ్యాచ్ ఉన్నారుగా, దురద, మా ఓడు ముఖ్యమంత్రి కావాలి, మా ఓడు ముఖ్యమంత్రి కావాలి. అయితే చేసుకోండి, ఎవడు కదన్నాడు? ఆయన మొయ్యటం ఎందుకు? చంద్రబాబుని మొయ్యటం ఎందుకని అడుగుతా ఉన్నా. మా ఓడు ముఖ్యమంత్రి కావాలి, మా ఓడు ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళందరికీ మనవి చేస్తున్నా, మీ ఓడు ముఖ్యమంత్రి కాలేడు. మీ ఓడంటే మా ఓడని కాలేడు. చంద్రబాబుని, లోకేష్ని భుజాన పెట్టుకు మోసేవాడు ఆ మీ ఓడనే పవన్ కళ్యాణ్. అతనికి సిగ్గు శరం లేకపోయినా మనకు సిగ్గు శరం ఉంది, ధైర్యం ఉంది, దమ్ముంది. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసినటువంటి రాజకీయ పార్టీని భూస్థాపితం చేస్తాం ఈ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు, కాపుల్ని బీసీలో చేరుస్తామని మోసం చేసి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేస్తుంటే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించినటువంటి లోకేష్ని, చంద్రబాబుని మట్టి కడిపిస్తామని నెక్స్ట్ ఎన్నికల్లో అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో సంకలు గుద్దుకొని వాడిని గెలిపిద్దాం, వీడిని గెలిపిద్దాం అనేటువంటి రాజకీయ బ్రతుకులు బ్రతకడం కంటే రాజకీయాలు మానేసి బయటకు పోవడం మంచిది. దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలవాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయ వ్యూహాలు వేసి రాష్ట్ర ప్రజల్ని, కుల సోదరుల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యానికి రాకూడదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ